హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బలవంతులుగా కనిపించడానికి భయాన్ని లేదా బాధని ఎప్పుడైనా దాచిపెట్టారా? ఇతరుల ముందు నవ్వుతూ లోపల కుమిలిపోవడం, ఇదే కదా మనం చేసేది. మనం బలహీనంగా కనిపిస్తామేమో అని భయపడి మన నిజమైన ఫీలింగ్స్ ని ఎప్పుడు దాచిపెడుతూనే ఉంటాం. కానీ మన బలహీనతను చూపించడమే నిజమైన ధైర్యం అని మీకు తెలుసా? కరేజ్ అంటే భయం లేకుండా పోరాడడం కాదు. భయమున్నా నిజాయితీగా ఉండడం. వల్నరబిలిటీ లేదు అంటే మనలో పవర్ కూడా లేనట్టే. అందుకే సున్నితత్వాన్ని దాచకండి. ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతను ఎప్పుడు తన సైనికుల ముందు బలహీనతను చూపించేవాడు కాదు. అందుకే సైనికులు అతన్ని భయంతో అనుసరించేవారు. ఒకసారి అతను యుద్ధంలో గాయపడ్డాడు. అప్పుడు అతను నొప్పిని దాచకుండా, నేను మీలాగే బాధను అనుభవిస్తున్నాను, అయినా పోరాడాలి అని నిజాయితీగా చెప్పాడు. ఇంకొకటి, ఆ మాటతో సైనికులు ప్రేరణ పొంది భయంతో కాకుండా రాజుపై ప్రేమతో అతని కోసం పోరాడాడు. వల్నరబిలిటీ అనేది దూరం చేయదు, అది మనల్ని కలుపుతుంది. మీ బలహీనతను నిజాయితీగా అంగీకరిస్తే ప్రజలు మిమ్మల్ని మరింత బలంగా నమ్ముతారు. మరి ఈ కరేజ్ అండ్ వల్నరబిలిటీ పెంచుకోవడానికి 2 యాక్షన్ పాయింట్స్. యాక్షన్ నెంబర్ 1, భయాన్ని ఒప్పుకోండి. ఒక పని మొదలు పెట్టే ముందు భయం అందరికీ ఉంటుంది. కానీ నాకు కొంచెం భయంగా ఉంది, నేను చేస్తాను అని మీతో మీరు నిజాయితీగా చెప్పుకోండి. ఇది మీలోని ధైర్యాన్ని పెంచుతుంది. యాక్షన్ నెంబర్ 2, షేర్ విత్ అట్లీస్ట్ 1 పర్సన్. మీ మనసులోని బాధను లేదా భయాన్ని పూర్తిగా నమ్మే ఒకే ఒక స్నేహితుడితో లేదా మెంటర్తో పంచుకోండి. ఈ పంచుకోవడం మీకు గొప్ప శక్తినిస్తుంది. బలహీనంగా కనిపించడానికి భయపడకండి. ఈ రోజు మీ మనసులో ఒక భయాన్ని ఒక్కరితోనైనా పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటారో దానికి ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.